అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో జూలై నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వస్తుంది, అది జూలై 24న లేక 25న ఎప్పుడు అని, అలాగే చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు, చంద్రోదయ సమయం, ఈ నెల నామం, పీఠం పేరు, అలాగే ఈ నెల కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకట అంటే సమస్యలు, హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అని అర్థం. మనల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి తిథి. ఈ చవితి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటాము. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 రోజుల పాటు ఆచరించాలి. ఈ సంకష్ట చతుర్థి రోజున పగలంతా కఠినంగా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి. ఈ 2024వ సంవత్సరంలో జూలై నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, దాని నామం, పీఠం పేరేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, చవితి తిథి అంటే చతుర్థి తిథి జూలై 24 బుధవారం ఉదయం 7:30 ప్రారంభమై జూలై 25 గురువారం ఉదయం 4:39 ముగుస్తుంది. అయితే ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహార చవితిగా పరిగణించాలి. కాబట్టి ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయ సమయం అనేది జూలై 24 బుధవారం రోజు ఉంది. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో సంకటహార చతుర్థి జూలై 24 బుధవారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 10:20 వరకు ఉంటుంది. ఈ నెల గణపతిని గజానన గణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. అంటే పూజ చేసిన సమయంలో ఓం గజానన గణపతి నమః అనే నామంని 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకుంటే ఎంతో మంచిది. అలాగే ఈ నెల పీఠం పేరు విష్ణుపీఠం. ఈరోజు చంద్రోదయ సమయాలు తెలంగాణలో రాత్రి 9:24 ఆంధ్రప్రదేశ్లో రాత్రి 9:21 ఉంది. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని కొత్తగా ప్రారంభించేవారు ఈ మాసం ప్రారంభించాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా ప్రారంభించేవారు ఇది ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసంలో ప్రారంభించకపోవడమే మంచిది. వచ్చే మాసం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో అన్ని పర్వదినాలే కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజు వ్రతాన్ని ప్రారంభిస్తే మంచిది. గణేశుడు విఘ్న వినాయకుడు, అడ్డంకులను తొలగించేవాడు. సంకటహార చతుర్థిని పాటించడం వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక అడ్డంకులతో సహా ఒకరి జీవితంలోని అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగించడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని, జ్ఞానం, బుద్ధి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.